ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో యూనియన్‌లకు అతీతంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. కొంతమంది రాలేని వాళ్ళు పరోక్షంగా ఫోన్‌లలో సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం జర్నలిస్టులకి ఈ పరిస్థితి దాపురించడానికి కారణాలు అనేకం ఉన్నాయి. యూనియన్ నాయకుల డ్రామాలు, అలానే రాజకీయ నాయకుల డ్రామాలు, రక రకరకాల కారణాల వల్ల ఈరోజు ఖమ్మం జర్నలిస్టులు గత 25 ఏళ్ల నుంచి సొంత ఇంటి కల అనే దానికి దూరం అయిపోయారు. గత ప్రభుత్వం కేటాయించిన 23 ఎకరాల 2 కుంటల్ని ఈ రోజుకి గూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం మాకు స్వాధీనం చేయకుండా దాన్ని తాత్సారం చేస్తూ ఎంతోమంది జర్నలిస్టుల చావులకి కారణమైంది. అది బాధాకరమైన విషయం. దీన్ని కనీసం ఎవరు పోకపోతున్నారు. గత గత ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మోసం చేసి దాన్ని తాత్సారం చేసుకుంటూ పోతూ ఉంది. ఇప్పటికే గత 20 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేవంటే ఖమ్మం జర్నలిస్టులు ఎంత దురదృష్టవంతులో మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలం మనం చూసాం వెలుగుమట్ల భూదాన్ భూముల పోరాటం. వాళ్ళ పోరాటమే మేము స్ఫూర్తిగా తీసుకొని జర్నలిస్టులకి ప్లాట్లు రావాలని, ఇక సొసైటీ ద్వారా ప్లాట్లు రావాలని మేము నిర్ణయించుకొని ఈ రిలే నిరాహార దీక్షతో అహింసా పోరాటానికి సిద్ధపడ్డాం ప్రెస్ క్లబ్ వేదికగా. ఈరోజు ఇంకొక ముఖ్య ఇది కూడా ఏంటంటే, ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కావడం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది. ఆ మహానాయకుడు అమరజీవుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎలా సాధించాడో ఆ స్ఫూర్తితో మేము కూడా మా జర్నలిస్టు కుటుంబ ఈ 320 మంది జర్నలిస్టుల కుటుంబానికి మేము అది ఇళ్ల స్థలాలు సాధించాలని ఈ పోరాటాన్ని చేపట్టాం. ఈ పోరాటాన్ని మన సమాచార శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు చొరవ తీసుకొని దాని ఉద్దేశాన్ని మీరు తెలియజేసుకొని మాతో చర్చలు జరిపి రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని వీలైనంత వేగంగా పరిష్కరించి మా స్థలాన్ని మాకు ఇవ్వకపోతే ఈ పోరాటమే ఉధృతం అవుతుంది. ఇవాళ ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభించిన ఈ పోరాటం రేపు మండలాలకు బాగుతుంది, జిల్లాలకు బాగుతుంది, రాష్ట్రానికి కూడా, రాష్ట్ర నడిబొడ్డులో రేపు మీరు తలెత్తుకొని తిరగలేని పరిస్థితికి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ, మా తోటి జర్నలిస్టులు ఇది ఒక్కటి పోరాటం కాదు, ఇది ఎవరి పోరాటం వాళ్లే చేయాలి. నా ఇంటి కోసం నేను పోరాడుతున్నాను, అలానే మీ ఇంటి కోసం మీరు పోరాడాలి. ఇంకెంతో కాలం మనం బానిస బతుకులు బతకొద్దు. మన యూనియన్ లో ఉందాము, కానీ మన పోరాటాన్ని మనమే చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ పిలుపునిస్తూ రేపు జరిగే రిలే నిరాహార దీక్షలకి మేము అకుంఠిత దీక్షతో మళ్ళీ ముందుకు వస్తామని తెలియజేసుకున్నాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసమై ప్రారంభించిన ఈ తొలి రోజు రిలే నిరాహార దీక్ష చాలా గర్వంగా గొప్పగా ముగుస్తుంది. ఎవరి కోసమైతే, ఏ జర్నలిస్టుల కోసమైతే ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నామో జర్నలిస్టులందరూ కూడా వారి మద్దతు తెలుపుతున్నారు. సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు అందరూ కూడా తమ మద్దతు ప్రకటించారు. చాలా సంతోషం. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 23 ఎకరాల 2 కుంటల భూమిని జర్నలిస్టులు తీసుకోలేక జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్యని జర్నలిస్టులందరూ యూనియన్లకు అతీతంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక సార్లు హామీలు ఇచ్చి జర్నలిస్టులకు మేము ఇళ్ల స్థలాలను 10 రోజులు ఇస్తాం, 30 రోజులు ఇస్తాం అని చెప్పేసి హామీలు కుమ్మరించారు. కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో మాత్రం కాలయాపన చేస్తున్నారు. దయచేసి మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ మాకు ఎంతో మద్దతు తెలిపి ఇళ్ల స్థలాల కోసమై మాకు అనేక రకాలుగా సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం జరుపుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఇది ఇంకా ఉధృతం కాకముందే ప్రభుత్వం ఆలోచించాలా, స్థానిక మంత్రులు కూడా ఆలోచించి జర్నలిస్టులకు కావలసిన తొలి గూడు ఇళ్ల స్థలం తప్పకుండా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, అదేవిధంగా మా పోరాటం వెలుగుమట్ల భూమి పేద ప్రజల పోరాటం ఆదర్శంగా తీసుకొని పోరాటాన్ని కొనసాగించాం. ఇళ్ల స్థలాలను ఆలోచించి వెంటనే మాకు సొసైటీ ద్వారా 320 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి మాకు న్యాయం చేయాలని, ఇదే నిరాహార దీక్ష రేపు మళ్ళీ కొనసాగుతుంది. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం ఆలోచించి కాలయాపన చేయకుండా వెంటనే జర్నలిస్టులందరికీ న్యాయమైన డిమాండ్ను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ